ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు ఏదో పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని అసెంబ్లీ స్పీకర్ గారికి లెటర్ ఇచ్చి తర్వాత దాని అంతా రాద్ధాంతం చేస్తా ఉన్నారు. ఏదో బీసీల పైన కపట ప్రేమ ఈరోజు వల్కబోస్తా ఉన్నారు. నిజంగా కవిత గారి మాటలు చూసి ఈరోజు తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది. మరి 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, మీ అయ్యా ముఖ్యమంత్రి కదా, 9.5 సంవత్సరాలు మీరు ఎంపీగా పనిచేశారు కదా, తర్వాత ఓడిపోతే మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు కదా మీ అయ్యా. మరి బీసీలకు 9.5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? బీసీ రిజర్వేషన్లు తక్కువ చేశారు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు తక్కువ చేసిండ్రు, పంచాయతీరాజ్ రిజర్వేషన్లు కోత పెట్టారు. ఈరోజు మళ్ళీ ఇప్పుడేమో ఏదో కపట ప్రేమను వలకబోస్తూ బీసీలకు ఉద్యమం కోసం మేము ఉద్యమం చేస్తామంటారు. ఏం ఉద్యమం చేసినావు? మీ కల్వకుట్ల కుటుంబం కోసం ఉద్యమం చేసిండ్రు. కల్వకుట్ల కుటుంబం ఈరోజు కాళేశ్వరానికి అన్ని కాసులను తీసుకుపోయి కట్టి ఈరోజు రాష్ట్ర బడ్జెట్ తీసుకుపోయి అక్కడ పెట్టి ఈరోజు అది కూడా పోయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజం చూసింది. రాష్ట్రం అంతా అధోగతి పాలు చేసిండ్రు, రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల పాలు చేసిండ్రు. ఈరోజు 9.5 సంవత్సరాలు ఈరోజు ఏదో గాడిద పాలు పోయిందంట. ఇప్పుడు వచ్చి ఏదో మళ్ళీ అధికారం ఉన్న రోజు కొలికిండ్రు కదా, మీరు మీ కుటుంబం అంతా కొలికిండ్రు కదా, మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చిండ్రు ఆ బీసీలు. నిజంగా బీసీలకు మీ ప్రేమ ఉంటే మళ్ళీ మొదటిసారి మంత్రివర్గంలో ఈరోజు ఒక్క మహిళ కూడా మంత్రి స్థానం వేయలేదు, నీవేం మాట్లాడలేదు. అప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బీసీ మహిళా మంత్రి కూడా చోటు కల్పించలేదు. మరి దానిపైన నీవు ఎందుకు నోరు విప్పలేదు ఆ రోజు? మళ్ళీ ఏదో మహిళా హక్కుల కోసం పోయి ఢిల్లీలో ధర్నా వేసి షో చేస్తావు. నిజంగా నీ పార్టీలో ఎంతమంది మహిళలకు టికెట్లు ఇప్పించినావు? మీ నాయన చెప్పండి కదా అప్పుడు అసెంబ్లీలో 2014లో అత్యధికంగా బలహీన వర్గాలు జీవిస్తున్న తెలంగాణ బీసీలకు 34% రిజర్వేషన్లు కావాలి చట్టసభలని ఢిల్లీకి లెటర్ రాసి ఆ లెటర్ ఏడుకోలేదు రోజు. నిజంగా మీ పార్టీ టికెట్లు మరి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు గమనించి ఈరోజు మిమ్మల్ని ఇంటికి కూడా పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మళ్ళీ కూడా ఇటువంటి ఎన్ని కుయుక్తులు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా బీసీ సమాజం కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. ఖచ్చితంగా బీసీలకు మీరు చేసిన ద్రోహాన్ని ఈరోజు మీరు ఎప్పటికి కూడా మీకు ఈరోజు రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా ఈరోజు కూడా బీసీ సమాజం చూస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఏర్పడిన తొలి రోజే ప్రగతి భవన్ కు ఈరోజు జ్యోతిబా పూలే భవన్ గా ఈరోజు పేరు మార్చి ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రోజు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ నిన్న కూడా చూసినా మనం ఈరోజు బీసీ కులగణన చేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసిన వరకు లెక్కలు బయట పెట్టకుండా ఈరోజు అన్ని కుటుంబ రాజకీయాలు చేశారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈరోజు బీసీ కులగణనకు కూడా ఈరోజు ఓకే చెప్పింది. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా ఈరోజు బీసీ గురుకుల భవనాలు కానీ ఈరోజు విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా చూస్తున్నాం. ఈరోజు పరిపాలన ఎంత అద్భుతంగా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇకనైనా కూడా ఈరోజు ఇటువంటి కుటిల కుతంత్రాల రాజకీయాలు మన ఈరోజు మంచిగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు మేము కవితకు సూచిస్తా ఉన్నాం. మరొక్కసారి ఇటువంటి ఎన్ని రాజకీయాలు చేసినా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బీసీలు కాదు కదా తెలంగాణ సమాజం ఎవరు కూడా ఈరోజు నమ్మని పరిస్థితి. ఇటువంటివి మానుకోవాలని చెప్పి మరొకసారి మేము వలుపుతా ఉన్నాం.